ఏవైతే ఈ దేశంలో కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. 1 minute సార్, 1 minute సార్. ఇప్పుడు అన్యాయాలు చెప్పాయి కదా సార్. ఎస్, ఆ అన్యాయాల్ని మట్టు పెడుతుంది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టింది ఎవరు? బీజేపీ కదా. అది అని ఐడియాలజీ ఉంది, మనం పెట్టింది. అదే సార్, ఆ ఐడియాలజీయే ఇప్పుడు వాళ్ళ కొంప ముంచుతుందని భయపడుతున్నారు. మీరు ఇప్పుడు మీ సినిమా ఒక ఎలాగంటే సినిమా థియేటర్లో కూర్చుని పిస్తోల్ పెట్టి పేల్చడం లాంటిది ఇది. బెంగాల్ ఫైల్స్ అన్నది అంటే ఇట్స్ ఎ నేషనల్ వైడ్ కాంప్రహెన్షన్, ఇట్స్ ఎ నేషనల్ వైడ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ బెంగాల్ ఫైల్స్. మీరు తాష్కెంట్ ఫైల్స్ కానీ కాశ్మీర్ ఫైల్స్ ఏంటి? ఈజ్ ఇట్ నాట్ ది ప్రాపగేషన్ ఆఫ్ బీజేపీ? ఓకే, నిజంగా ప్రాపగేషన్ ఆఫ్ బీజేపీ. మరి ఎందుకు తీస్తారు? లేకపోతే అది ఎందుకు తీసారు? మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఐ విల్ నాట్ హ్యావ్ అ పెయిన్. మీ ఇంటిలో మీరు ఉన్నాడు సార్, రాత్రి వచ్చి నేను చెప్తాను నీకు, ఇంటికి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి రేపు మార్నింగ్, నువ్వు ఎట్లా చేసి మీరు యూ విల్ నాట్ హ్యావ్ అ పెయినా? ఎందుకు ఉంటుందండి? పేరు ఎందుకు ఉంటుందంటే మీరు ఎందుకు తీసేయలేదు? చూసారా మీకు ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు ఈ మాటకి. అదే కొంప ముంచుతుంది వాళ్ళకని భయంగా ఉంది. టీఎంసీ వాళ్ళకి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా రకాలుగా ఈ సినిమాని ఎలాగైనా ఆపమని మమతా బెనర్జీ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది ఇన్సైడ్ ది స్టేట్. ఐ డోంట్ నో అబౌట్ దట్. వాట్ ప్రెషర్ మీకు తెలిసిన చెప్పరు సార్. మీరు మా దీదీకి ఏముంది, నాకు తెలియదు సార్. మమతా దీదీకి సార్, మమతా దీదీకి ఏముంది నాకు తెలియదు, మాకు సంబంధం లేదు దీనికి. సార్ 10 రోజుల క్రితం ఢిల్లీ హిందుస్థాన్ టైమ్స్ లో సెంటర్ పేజ్ స్టోరీ సార్, మీ బెంగాల్ ఫైల్స్. కరెక్ట్ సార్, అది అన్ని రాసి ఉంటుంది. మాకు సంబంధం ఏంటి సార్ దీనికి? మా పని నేను చేసిన, మా పని మనం చేసి వెళ్ళిపోతాం అంతే. మా పని ఏం చేయాలా, నేను సినిమా చేయాలా, నాకు ఆ టాపిక్ బయట రావాలా మా మైండ్లో ఉంది. అది బయట తీసుకువచ్చిన ఇప్పుడు సినిమా రెడీ అయింది, ఆ సినిమా రిలీజ్ చేద్దాం. అది మాకేం సంబంధం దీనికి? అన్ని టీఎంసీతో సంబంధం ఏంటి, దేనికి సంబంధం ఏంటి, బీజేపీ సంబంధం ఏంటి? మీ పని మీరు చేసుకెళ్ళిపోతుంటే కూర్చుని చేయండి బాబు సినిమా రిలీజ్ చేయండి అంటారా మిమ్మల్ని? అది నాకు తెలియదు సార్. మరి మీరు అన్నది అలాగే ఉంది. ఇప్పుడేమో మీరేమో యు ఆర్ ట్రైంగ్ టు బిహెడ్ దెమ్, you are trying to chop off their heads there in Bengal. మొత్తం సినిమా కి మన పొలిటికల్ టర్న్ చేస్తున్నాం సార్. పొలిటికల్ టర్న్ అసలు లేకపోతే పొలిటికల్ టర్న్ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కి ఏం సంబంధము, మమతా బెనర్జీకి ఏం సంబంధము? అదే చెప్తున్నా సార్, సంబంధం ఏంటి దీనికి? దీనికి సంబంధం అదే ఎందుకు ఆపి సార్ సంబంధం? ట్రైలర్ చూసిన తర్వాత ఆపితే అర్థమవుతుంది సార్, ఈ రాంగ్ ఉంది, రైట్ ఉంది. బల్కర్ डायरेक्ट एक्शन डे रोज राइट और रंग इसमें रंग है पूरा क्या इसलिए ये देश को जो नुकसान हुआ था पहले से, जब आजाद आ गए देश को, वो दिन से अभी तक आज तक सही हुआ रहा सर पूरा नहीं, इसलिए डरते हैं लोग। डर किसको आता सर? डर किसको आता? डर को जो लोग इसके नो व्हाट यू कॉल इसको, डर किसको आता सर? डर को जो लोग उसको छिपा के, जो लोग छिपाना चाहते को डर आता सर। जो लोग छिपाते, जो लोग गलत करते को डर आता। वही बात कर रहा हूँ। तो मैं गलत नहीं करता हूँ ना मैं छिपाता हूँ। आप यू आर नॉट डूइंग, तुमको डर नहीं आता तो डरने और डरे देन हाउ? सर अभी आप मेरे को पूछिए। ये नहीं इधर there is a cone in this. See, when you try to project the negativities that happened in this country right from the day one, or in 1946, or in 1942 Quit India movement, or in Jallianwala Bagh incident, you remember the boy who watched that Jallianwala Bagh incident, right? He shot the General Dyer in London Square in point blank after he grew up. अभी जो ऐसा होता है तो कैसा तृणमूल कांग्रेस को क्या नतीजा मिलेगा? ये क्वेश्चन ये क्यों नहीं पूछा सर आप? ये अभी तक क्यों नहीं पूछा कि कश्मीर फाइल जो कश्मीर में जो हुआ था इंडिपेंडेंस के बाद में इतने साल तक का, उसके ऊपर कोई क्यों आज तक क्यों नहीं पूछा? क्यों नहीं बनाया कोई भी चीज? आज कश्मीर के ऊपर इतने पिक्चर बने, वो क्यों नहीं बनाया? आज ये जो हुआ इस पे क्यों नहीं बनाया आज तक कोई भी? करेक्ट, your question is correct. But why your director Vivek Agnihotri is so much insisting on this kind of content, unless and until he has some kind of
an influence. What he's insisting, sir, when we decided to get stories which are untold, and mana Hindu genocide जो हुआ అదేనండి బాబు, అక్కడికే వచ్చారు మీరు. అక్కడికి హిందూ జెనోసైడ్ అని అన్నారే, మీ డైరెక్టర్ అన్న మాటే అది. వివేక్ అగ్నిహోత్రి లేబుల్ చేసిన మాటే అది, హిందూ జెనోసైడ్. అండ్ మీరా ట్విట్టర్లో అసలు చెత్త కొడుతున్నారు పెట్టి ఆ ఫోటోలు, ఆ పిక్చర్స్, అప్పుడు పేపర్స్లో వచ్చినవి, రోడ్ల మీద ఆడవాళ్ళని ఎలాగ మోలెస్ట్ చేశారు, అలాగే మెన్ని ఎలాగ చంపారు. అండ్ ఇది చూసిన తర్వాత ఇంకో 4 గాడ్సేలు అక్కడ వచ్చిన ఆశ్చర్యంలే. డోంట్ యూ థింక్ సో? అది 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 దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ. మీరు అన్నీ చేసేసి మీరు అమాయకంగా మాట్లాడతానంటే కుదరదు అభిషేక్ గారు. ఇది చాలా వైల్డ్ ఫైర్ ఫిల్మ్. ఈ సినిమా నేను నమ్ముతున్నా. ఈ సినిమా వెస్ట్ బెంగాల్లో రిలీజ్ అయిన తర్వాత, బెంగాల్లో కలకట్టాలో రిలీజ్ అయ్యాక ఇంకో 4 గాడ్సేలు బయటకు వస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకు? గాంధీ గారు ఏదైతే నాన్ వైలెన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల హిందూస్ ఎంతమంది చచ్చిపోయారో, లక్షలాది మంది చచ్చిపోతే వాళ్ళందరినీ చూసి, మీరు ఇందాక అన్నారా మీ ఇంట్లోంచి రాత్రి పంపించేస్తే మీకు కోపం రాదా, ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళని చంపేస్తే కోపం రాదా అని అడిగారు చూసారా? అదే గాడ్సే కోపం వచ్చి గాంధీని కలిశాడు. సో ఇక్కడ జరుగుతున్న అన్యాయం, కలకట్టాలో ఇంత అన్యాయం జరిగిందా? మీరు ఇందాక అన్నారే చాలామందికి తెలిసి ఉండదు, ఈ ప్రజెంట్ డే యూత్కి తెలీదు, సో మేము తెలియజెప్పాలనుకుంటున్నాం అన్నారే, అక్కడే ప్రమాదం అంతా దాంగుంది. దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? రిలీజ్ డేట్కి ఏం ప్రాబ్లం లేదుగా? లేదు. రిలీజ్ డేట్కి అంటే గట్టిగా నరేంద్ర మోడీ గారు గట్టిగా నిలబడి ఉంటారు కదా, సపోర్ట్ లేదు అస్సలు బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు ఇది నేషనల్ స్పిరిట్ కదా, ఎగ్నెస్ట్ ది ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ అదర్ పార్టీస్. ఇప్పుడు వై ఇట్ ఇస్ ఐడియాలజీ అగేన్స్ట్ కాంగ్రెస్, అదే పార్టీ. అయితే సినిమా ఒక నెరేటివ్ మన చెప్పింది, అది చెప్తున్నారు. మనకి మా పని మనం చేస్తున్నాం సార్, మాకు ఎవరికి సపోర్ట్ అవసరం లేదు. జనరల్ సపోర్ట్ కావాలా మాకు, మా జనరల్ కావాలి, మా ఆడియన్స్ కావాలి. అదే ఆడియన్స్. నాకు ఈ నమ్మకం ఉంది, మా సినిమాకి నేను చెప్పింది నిజాంకి ఆడియన్స్ విల్ సపోర్ట్ మీ. మాతో అడిగినా కదా మీతో వాట్ ఈస్ ద బ్యాకింగ్ యూ హ్యావ్? ఐ హ్యావ్ మై కమ్యూనిటీ బ్యాకింగ్, మై ఆడియన్స్ బ్యాకింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.